రోజు వరకు కూడా ఓన్లీ ఓటు బ్యాంకుగా మాత్రమే ఈ రాజకీయ పార్టీలు వాడుకుంటూ ఉన్నాయి. దానికి మనం అందరం కూడా ఈ రోజు వరకు సాక్ష్యంగా ఉన్నాం. ఈరోజు ఎన్నికలు రాంతాడే బీసీ ఓట్లు గుర్తొస్తాయి రాజకీయ పార్టీలకు. అదేవిధంగా గతంలో కూడా అసెంబ్లీ ఎలక్షన్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థలకు పోతామని చెప్పి ఈ రోజున్న అధికార పార్టీ ఏదైతే ప్రకటన చేసిందో ఆ ప్రకటన ప్రకారమే మేము ఎక్కడ కూడా అలవి కానీ హామీలు కానీ లేకుంటే శక్తికి మించిన మాటలు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయట్లేదు. మీరు ఏదైతే మాకు హామీ ఇచ్చిండ్రో మా ఓట్లని ఎప్పుడైతే మీరు మేము వచ్చిన తర్వాత 100% మీకు రిజర్వేషన్ ఇచ్చిన తర్వాతనే మేము స్థానిక సంస్థల ఎన్నికలకు పోతామని ఏదైతే ప్రామిస్ చేసిండ్రో దాంట్లో భాగంగానే 42% రిజర్వేషన్ ఈరోజు బీసీలకు కావాలని చెప్పి అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్ చేస్తాము. దానికి ఈ రాజకీయ పక్షాలన్నీ కూడా అన్ని రాజకీయ పక్షాల్లో ఉన్నటువంటి ఈ ఉన్నత వర్గాలు ఒక కుట్రపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారని మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇచ్చినట్లే ఇస్తూ ఉన్నారు, మాట్లాడినట్లే మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు కోర్టు పేరు మీద మొన్ననే ఎలక్షన్ నోటిఫికేషన్ వెలువడడం, కోర్టు పేరు మీద మళ్ళీ దాన్ని నిలుపుదల చేయడం, దీన్నంతా గమనిస్తూ ఉంటే కోర్టులో కూడా ఈరోజు ఈ తరఫున ఎవరయ్యా వాదించిన వాళ్ళంటే సుదర్శన్ రెడ్డి కానీ బీసీ సంఘాల తరఫున కూడా ప్రభుత్వం తరఫున వాదించిన వాళ్ళంతా కూడా రెడ్డి నాయకులే. అంటే వాళ్ళ కుట్ర మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం బీసీలు అడ్వకేట్గా కూడా ఈ ప్రభుత్వానికి పనికిరారని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను ప్రభుత్వాన్ని. బీసీలు ప్రభుత్వం తరఫున వాదించడానికి బీసీలు అంత అంటే తెలివిగల వాళ్ళు కారనుకుంటున్నారా మీరు? ఎందుకు బీసీలని వాదించలేదు ప్రభుత్వం తరఫునని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కేసు వీగిపోయింది అని అంటే ప్రభుత్వం కావాలనే ఒక కుట్రపూరితంగా లోపభూయిష్టంగా ఈ జీవోలు విడుదల చేసిందని చెప్పి భావించాల్సిన అవసరం ఉంటుంది. లేదు అంటే తప్పకుండా ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో చట్టం చేసి దానికి రక్షణగా 9th షెడ్యూల్లో రక్షణ కల్పించాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వం మీద ఉంది. అవి కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోవాలని చెప్పి ఈ రోజు అఖిల భారత యాదవ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. బీసీ సంఘాల తరఫున ఏ రాజకీయ పార్టీకి కూడా అఖిల భారత యాదవ మహాసభ కొమ్ము కాయదు. ఈ రోజున్న ప్రతిపక్ష పార్టీలు కానీ పాలకపక్ష పార్టీలు కానీ అన్ని పార్టీల కుట్ర ఈ బీసీలపై ఉంది, స్పష్టంగా కనబడతా ఉంది. దాన్ని ఎదుర్కోవడానికి అఖిల భారత యాదవ మహాసభ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఎటువంటి కార్యక్రమం బీసీ సంఘాలు తీసుకున్నా న్యాయబద్ధమైన ప్రతి కార్యక్రమానికి అఖిల భారత యాదవ మహాసభ ముందుండి మేము మద్దతిస్తాం, పాల్గొంటాం. ఏ కార్యక్రమమైనా ముందుండి పాల్గొంటామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మరి మా యాదవులందరూ ఉద్యమం కోసం జేఏసీ తలపెట్టిన రేపు బంధు తలపెట్టిన కార్యక్రమానికి మా వంతుగా మేమందరం రేపు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అదే మాదిరిగా మనం తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఏ రకంగా అయితే ఉద్యమం చేసినామో ఆ రకంగా ఈరోజు కూడా చేసే తరుణం వచ్చింది. ఎందుకంటే ఆ రోజు మన బీసీలంతా వెనుకబడిన వారు మనం ఆర్థికంగా లేము కాబట్టి మన పెద్దలందరూ వాళ్ళు చెప్పినట్లున్నారు. ఈరోజు విద్య వైద్య అన్నిట్లా మన విద్యార్థులు ప్రతిభ సాధిస్తున్నారు, ఆర్థికంగా ఎదుగుతున్నారు. కానీ రాజకీయంగా ఎదిగేటోళ్ళకే ఆ నాయకుని అంటే నలుగురు, ఈ నాయకుని అంటే నలుగురిని పెట్టుకొని మన బీసీలను నాశనం చేస్తున్నారు. కనుక మన బీసీలందరూ ఒకటై మన బీసీలంతా ఒకటనే ఉద్దేశంతో ఈరోజు ముందుకు వస్తే మనం వాళ్ళ రాజకీయ పబ్బులు నడవాలని తెలియజేస్తున్నాం. మరి మొన్నటికి మనం చూసినాం, ఈడబ్ల్యూఎస్ తెచ్చిండ్రు, వారం రోజుల్లో అయిపోయింది వాళ్ళది. మొత్తం 10% రిజర్వేషన్ చేసి అలా 10% రిజర్వేషన్లు కూడా లేరు, అంతమంది కూడా లేరు. కానీ ఈరోజు వాళ్ళు ఏం చేసినంటే మనకు ఒట్టించేటోడు ఉంటే యాడ్లో కూడా పెడతారనే దానికి మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ నాయకులు మొత్తం ఆ స్థాయిలోనే ఉండరు కాబట్టి శాసించే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు శాసించే స్థాయిలో ఉన్నందుకే వాళ్ళు ఈరోజు ఈడబ్ల్యూఎస్ తెచ్చుకొని 10% రిజర్వేషన్ చేసుకున్నారు. అది కూడా మనం కోర్టుకు కూడా పోలేదు, ఆ టైం కూడా ఇవ్వలేదు. మనం కోర్టు పోయి ఆపే టైం కూడా ఇవ్వకుండా ఈరోజు మనదేమో అన్నింటి అవకాశాలు, కోర్టు టైం దొరుకుతుంది, మాట్లాడిన టైం దొరుకుతుంది, అన్ని టైం దొరుకుతుంది. ఈరోజు మన దగ్గరికి వచ్చే వాళ్ళకే మీదంతా టైం ఇస్తాం. వాళ్ళకి తీసుకెళ్తే కూడా మాత్రం వారం రోజుల మరి పార్లమెంట్ ఆమోదిస్తుంది, చట్టం వస్తుంది, అన్నీ చేస్తారు. అంటే మనల్ని ఎంతవరకు చూస్తుంది ఈరోజు, మనం ఏ రకంగా చూస్తుందో మనకు అర్థమవుతుంది. దయచేసి మిత్రుల అందరూ కూడా తెలియజేయడం అంటే బీసీ 93 కులాల బీసీలారా, ఒక్కసారి మనము ఇట్లా కన్ను తెరిస్తే
నిజంగా మన ఇంటి మీదకి సమస్య వచ్చినప్పుడు మన ఇంటి ఏ విధంగా పోరాటం చేస్తామో మనం బీసీలకు అవకాశం వచ్చింది. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇచ్చిండ్రు. దీన్ని ఎట్లా అమలు చేయాలి, వాళ్ళు ఏ విధంగా భయపడి అమలు చేయాలనే కాన్సెప్ట్ తోటి మనమందరం 93 కులాల బీసీలు ఐక్యమత్యంగా కావాలి. ఎక్కడ గల్లీలా వీధిలా ఎక్కడ బంధు అక్కడ ప్రకటించాలి. ఆ మహబూబ్ నగర్ పట్టణంలో ఉన్నాయి కూడా ఎక్కడ కూడా బీసీల షాపులే ఉంటాయి, బీసీల ఆటోలే ఉంటాయి, బీసీలే ముందంజలు ఉండి మీరు ఎక్కడిదెక్కడనే బంధు ప్రకటించాలి. రేపు 6 గంటల నుండి 5 గంటల వరకు కూడా బీసీలందరూ కూడా ఐక్యమత్యంగా ఉండి ఇది మన ఇంటి పని, మన హక్కు, మనం సకల జనుల సమ్మె తెలంగాణ పోరాటంలో ఏ విధంగా మనం పోరాటం చేసినామో అన్ని కులాలు ఆ విధంగా బీసీలకు అవకాశం వచ్చింది. ఈ రోజు బీసీలందరూ కూడా ఐక్యమత్యంగా రేపు బంధు పిలుపులు ఇవ్వాలి. పొద్దుగాల 5 గంటలకెళ్ళే స్నానాలు చేసి పొద్దుగాల రెడీ అయ్యి మనమందరం కూడా అన్ని కులాలు 93 కులాల బీసీ నాయకులందరూ కూడా ఒక్కొక్క కులం అధ్యక్షుడు ఒక్కొక్క 50 మందిని ఎంట పెట్టుకొని వచ్చి రోడ్ ఎక్కితే మనము తిరుగులేని నాయకత్వంగా బీసీలు అందరూ కలిసి బంద్ చేసే రోజు వచ్చింది. దీన్ని ఏ విధంగా అయినా కూడా మనము రేపు విజయము మనమే సాధించాలి. అన్ని కులాలు వెనుకటికి వెళ్ళి కూడా మనని అనగదొక్కి మన తాతలని ముత్తాతలని కూడా ఎట్టి చెవ చేపించుకొని ఓట్లు వేసుకున్నారు. ఇప్పుడు కూడా పెద్దదారులు వాళ్ళు ఊర్ల గతంలో ఎన్టీ రామారావు ప్రభుత్వం రాగతోలుగా బీసీలు అంటే అసలు అడవిలో తిరిగే జంతువుల లాగానే వాడుకున్నారు. మనల్ని ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు ప్రభుత్వం వచ్చినాకనే బీసీలకు కొంచెం అవగాహన వచ్చింది. అప్పటికెళ్ళి అక్కడ ఉన్న పెద్దదారులంతా మళ్ళీ ఇక్కడ పట్టణాలలో చేరి వాళ్ళే ఎక్కడ చూసినా రెస్టారెంట్లు కానీ మెస్సులు కానీ వాళ్ళే పెద్ద షాపులు కానీ దుకాణాలు కానీ అక్కడ ఎస్టీ ఎస్సీ బీసీలను కూడా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఆ షాపులలోనే పని చేసుకోవడం జరిగింది. మనం కూడా దాన్ని గమనించి బీసీ నాయకులు కూడా ఎక్కడ కూడా అవకాశం వస్తే మనం ఎక్కడ కూడా ఆ షాపులలో పని చేయకుండానే వేరే పనులు చేసుకున్న బతకాలి. కానీ వాళ్ళ ప్రతందారుల చేతి కింద ఆ రోజు పటేలా అనిపిస్తున్నారు, ఈ రోజు సార్ అనిపిస్తున్నారు. గ్రామాలను ఒడిచిపెట్టి వచ్చి పట్టణాలలో ఆ రోజు అదే కుర్చీలో ఊపుకున్నారు, ఈ రోజు అదే కుర్చీలో ఊపుకున్నారు. మనం ఎట్టి సేవ చేసుకుంటా ఆ షాపులలోనే పని చేసుకుంటా ఇంకా బతుకుతున్నాం. మనము ఎక్కడ పోతుందో బీసీ నాయకత్వము ఒక్కసారి కన్ను తెచ్చి చూడండి.